హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్. ఇవాళ వీడియోలో అటుకుల పాయసాన్ని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ అటుకుల పాయసాన్ని గణేష్ నవరాత్రులకి చాలా తక్కువ టైంలోనే హడావిడి లేకుండా దేవుడికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకోవాలి. ఇందులోకి 1/4 కప్పు బెల్లంను 1/4 కప్పు నీళ్ళను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం ఈ విధంగా కడిగిన తర్వాత స్టవ్ పై నుంచి గిన్నెను దించి పక్కకు పెట్టుకోవాలి. అదే స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి 1 కప్పు అటుకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అటుకులను లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అటుకులను ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోకి 2 కప్పులు పాలను పోసుకోవాలి. అలాగే కప్పుంబావు నీళ్ళను కూడా పోసుకోవాలి. ఇప్పుడు పాలు మరిగించుకోవాలి. పాలు ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న అటుకులను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పాలల్లో అటుకులు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూను ఇలాచీ పౌడర్ను కూడా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆపేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మనం పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ను ఇందులోకి ఫిల్టర్ చేసుకోవాలి. డస్ట్ పార్టికల్స్ అనేవి సపరేట్ అయిపోతాయి. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి సర్వ్ అవుట్ చేసుకోవడమే. అంతే, ఎమ్మీగా అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఈ అటుకుల పాయసాన్ని గణేష్ నవరాత్రులకి చాలా తక్కువ టైంలోనే హడావుడి లేకుండా దేవుడికి నైవేద్యంగా చేసి పెట్టవచ్చు. పిల్లలు కూడా ఈవినింగ్ టైం ఏదైనా స్వీట్ అడిగినప్పుడు ఈ అటుకుల పాయసాన్ని తయారు చేసి ఇవ్వచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో వేసుకుంటేనే కరిగిపోతుంది. మీరు కూడా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.